1984 ఆ ప్రాంతంలో అస్సాం ఎడ్యుకేషన్ చాలా పీక్లో ఉండేది. 85లో అస్సాం ఎడ్యుకేషన్కి ఒక ఒప్పందం చేసుకుని ఎడ్యుకేషన్ పూర్తయింది. ఆ టైంలో ఉద్యమం పీక్లో ఉండేది అనమాట. బయట నుంచి వెళ్ళిన వాళ్ళని చాలా చిన్న చూపు చూసేవాళ్ళు. అంటే ఆంధ్ర నుంచి వెళ్ళాడు, లేకపోతే యూపీ నుంచి వచ్చాడు, వాళ్ళని పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే చాలా టెన్షన్స్ ఉండేవి సొసైటీలో. తర్వాత నెమ్మదిగా యాక్సెప్ట్ చేశారు. మీరు నంబర్ 1985లో ఎలక్షన్స్ జరిగినప్పుడు కొన్ని కరపత్రాలు ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలి, అసమియా బంగ్లా ఇట్లా వేరువేరు భావాలు ఉండకూడదని చెప్పి ఒక కరపత్రాన్ని కార్యాలయంలో వేలాది కాపీలు ఉన్నాయి, పంచడానికి ఎవరు రావడం లేదు. ఓకే, నేనే పంచడానికి వెళ్తే నన్ను కొట్టారు. కొట్టిన వాళ్ళు ఎవరంటే నాతో పాటు తిరిగే వాళ్ళే నన్ను కొట్టారు. ఈ టైంలో ఇవన్నీ మాట్లాడొద్దు, ఓన్లీ అసమియా గురించి మాట్లాడాలని చెప్పి. ఓకే, అంటే ఆ రోజుల పరిస్థితి అది. తర్వాత ఇప్పుడైతే పూర్తిగా పరిస్థితి మారిపోయింది. కానీ ఈ రకమైన ఛాలెంజెస్ కూడా ఉండేవి. ఒకసారి నిరాశ కలిగేది, ఒకసారి ఎగ్జిలరేషన్ ఆనందం ఉండేది.